మా బుజ్జేం కాదు. ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నావురా? చిత్ర చెవులో అమ్మమ్మ. నేను చెవులో పూలు పెట్టేవాడిని కాదు. నెత్తిన పూలు పెట్టాలని చూస్తున్నావా? పూల దండలు మార్చుకోవాలని చూస్తున్నారు. అవునక్క, అమ్మ అరిచిందంట కదా. అది మామూలే. అక్క అరిచేది అరుస్తూనే ఉంటుంది, నేను చేస్తూనే ఉంటా. చిత్ర, మా శివ నచ్చాడా? ఇంకా మీ శివ అంటావేంటమ్మమ్మా? ఎప్పుడూ చిత్రకి తన శివ అయిపోయాడు. అదేం లేదు తరుణ్. అబ్బా రేయ్, మీ సినిమా అంతా మాకు తెలుసులేరా. రే శివ, దాకురా. అయ్యో హోటల్. అయ్యో ఎక్కడ దాకోవాలి? అయ్యో బామ్మ, కనిపిస్తుంది. తొందరగా. అయ్యో, ఏమైంది? తలక బ్యాండేజ్ ఏంటి? ఏమైందమ్మా? ఏమైంది? అబ్బే ఏం లేదు, చిన్న దెబ్బ, గుమ్మం తగిలింది. అది గుమ్మం తగిలే ప్లేస్ కాదే. అయినా అది పొరపాటున తగిలిన దెబ్బలా లేదు. ఏదో బలంగా తగిలితే చీరుకుపోయినట్టు అనిపిస్తోంది. బ్యాండేడ్ లో నుంచి కూడా అదంతా క్లియర్ గా కనిపిస్తుందా చిట్టి నీకు? ఎందుకు కనిపించదు? నేను డాక్టర్ని. అదేం లేదు, గుమ్మం హైటు తక్కువగా ఉంది, చూసుకోలేదు, తగిలింది. జనని, వేడి వేడి మిర్చి బజ్జీలేశాను, 4 తినేసెళ్ళు. ఆహా లేదు, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అమ్మయ్యా, మీ అందరికో విషయం తెలుసా? అది గుమ్మం కాదు, గడిది గుడ్డు కాదు. అదేంటో నేను చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. టామ్ అండ్ జెర్రీ కొట్టుకున్నారా? కొట్టుకోవడం ఏంట్రా? కంగారేం పడుకో, మాటలు పోయి చేతల్లోకి వచ్చారు అంటే సెట్ అవుతున్నారని అర్థం. కోపాలు బరస్ట్ అయిపోతే క్లోజ్నెస్ పెరుగుతుంది, అది గుడ్ సైనే. తన కళ్ళల్లో అలా నీళ్ళెందుకు వచ్చాయి? దాని అర్థం ఏంటి? జననికి నా మీద ప్రేమ ఉందా? ఏ మూలను తన మనసులో నాకు చోటుందా? అంతలా నా కోసం ఎందుకు కంగారు పడుతుంది? కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంటుంది? నాకు నీ మీద ప్రేమ ఉంది గుణ అని చెప్పొచ్చు కదా. ఇక్కడ కూడా ఈగోనే అడ్డొస్తుంది. నేను నిజంగా తప్పు చేశానా? తను నా ప్రేమని అర్థం చేసుకోలేదా? నేను తన ప్రేమని అర్థం చేసుకోలేదా? తొందరపడ్డానా? నాదే తప్ప? నో, అలా ఏం కాదు. జనని నా మీద ప్రేమతోనే అలా కంగారు పడి కన్నీళ్లు పెట్టుకుందా? అంత పొగరున్న మనిషి అలా ఎందుకు చేసింది? జస్ట్ హ్యూమానిటీతోనా? ఏమో, ఊహించలేము.
తను మంచిదే కానీ మొండిది. అక్క ఫోన్ చేస్తుంది. హలో అక్క. ఏరా తమ్ముడు, ఈ అక్కను మర్చిపోయావా? అయ్యో అవే మాటలక్క. నేను నిన్ను మర్చిపోవడం ఏంటి? మరి ఎప్పుడైనా నేను ఫోన్ చేయడమే గాని నువ్వు ఫోన్ చేయవు కదరా. నా సంగతి నీకు తెలుసు కదక్క. నేనెంత బిజీనో, ఎంత వర్క్ మైండెడో. పేషెంట్లను చూడ్డానికే టైం సరిపోవడం లేదు. సరే, ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానక్క. అవును, నాన్న గురించి ఏమైనా తెలిసిందా? నేను పర్సనల్ విషయం నీకు చెప్పాలరా. చెప్పండి నాన్న. నాకు చెప్పడానికి సంశయిస్తారెందుకు? చెప్పండి. నువ్వేమనుకోగా? మీరడిగితే నేను అనుకోవడం ఏంటి నాన్న? చెప్పండి. నా కోసం నువ్వు పని చేయాలరా. మీకోసం నేను ఏమైనా చేస్తాను. చెప్పండి నాన్న. ఏం చెయ్యాలో తర్వాత చెప్తాను గాని ఇప్పుడు నువ్వు ఓ విషయం నీ మనసులో మాత్రమే దాచుకోవాలి. ధైర్యంగా చెప్పండి నాన్న. నేను కనిపించానని గాని, నా గురించి తెలిసిందని గాని, నువ్వు జనని నా కోసం వస్తున్నారని గాని పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పద్దు. నా అంతట నేను బయటపడేదాకా ఈ విషయం నువ్వు మీ అక్కతో కూడా చెప్పద్దు. అక్కతో కూడానా? కానీ నేనెందుకు చెప్పొద్దంటున్నానో అర్థం చేసుకో. చెప్పద్దు అంతే. ప్రామిస్గా చెప్తున్నాను. చెప్పను నాన్న. ఏంట్రా తమ్ముడు, మాట్లాడవే. నువ్వు నాన్న విషయం గుర్తు చేసేసరికి బాధ అనిపించిందక్క. పాపం నాన్న ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో అని తలపుకి వచ్చారు. అందుకే నీకు సమాధానం చెప్పలేకపోయాను. ఏమీ తెలియలేదరా? లేదక్కా. నాన్న గురించి తెలియగానే అశ్రద్ధ చేయకు, వెంటనే చెప్పు. అలాగే అక్క. వీడు తెలివిన పడ్డాడా, లేకపోతే నా గురించి ఏమన్నా తెలుసుకున్నాడా? ముదిరిపోయాడా? కాస్త తెలివితేటలు ఎవరన్నా నేర్పారా? ఎందుకు నాన్న విషయం నా దగ్గర దాచి లేదు, కనబడలేదు అని అబద్ధం ఆడుతున్నాడు? కొంపతీసి వీడు నాన్న కలిసి ఏమైనా స్కెచ్ వేస్తున్నారా? వీడు నిజం దాస్తున్నాడంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. మీరు ఏ స్కెచ్ వేసినా నేను దాన్ని ఛేదిస్తాన్రా. మీరు నా దగ్గర ఏమీ దాయలేరు, నన్ను గెలవలేరు. శక్తినిరా, శక్తి. శక్తినని గుర్తుంచుకోండి.